రైట్, ఇక గవర్నర్ చేత అబద్ధాలతో ప్రసంగం ఇప్పించారని అందులో 6 గ్యారెంటీలపై ఎలాంటి ప్రస్తావన లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్ తదితర అంశాలపై ప్రసంగంలో పొందుపరచలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు అలాగే రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై ఊసేలేదన్నారు. ఇక ఉద్యోగులు చనిపోతే వారి గురించి కనీసం ప్రస్తావన కూడా లేదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం పూర్తిగా తప్పుడు సమాచారం ఇచ్చి గవర్నర్ గారితోని ప్రతి ఒక్క చాలా విషయాలలో తప్పుడు మాటలు గవర్నర్ గారి చేత ఈ ప్రభుత్వం మాట్లాడించింది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా 6 గ్యారంటీల గురించి 6 గ్యారంటీల చట్టబద్ధత గురించి గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడా కూడా పొందుపరచలేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి బాధ, ఒక పక్క పంట దిగుబడి లేక, ప్రకృతి కరుణించక, ఈ రాష్ట్రం రైతు రుణమాఫీ చేయక, పంటల బీమా పథకం అమలుగాక, రైతు భరోసా నిధులు విడుదలగాక, రోజుకు కొందరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది గురించి ఎక్కడా కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఈ ప్రభుత్వం పొందుపరచలేదు. మరి అదే విధంగా సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో ఉద్యోగాల భర్తీ గురించి ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పడుతున్నటువంటి బాధలు, ఒక పక్క ఉద్యోగులు వారు జమ చేసుకున్నటువంటి జీతాలు రాక, విశ్రాంత ఉద్యోగులు వారికి ఇవ్వాల్సినటువంటి, ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత కూడా 2-3 సంవత్సరాల వరకు కూడా ఆయన అకౌంట్ సెటిల్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం